మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి పోటీ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మధ్య జరిగిన డబ్బుల ఒప్పంద పత్రం లీకేజ్ కలకలం రేపింది. నామపత్రాల ఉపసంహరణకు రాసుకున్న అగ్రిమెంట్ పత్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గ్రామస్తులకు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జట్టి మహేశ్వరిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో రెబల్ వ్యక్తి తన భార్యతో సర్పంచ్గా నామపత్రాలు దాఖలు చేశారు. అప్పటికే 10 వార్డులకు 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2 వార్డులతో పాటు రెబల్ సర్పంచ్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకునేందుకు 13 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 6న నామపత్రాలను వెనక్కి తీసుకోవాల్సి ఉండగా సదరు రెబల్ అభ్యర్థి అందుకు నిరాకరించడంతో పోటీ అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అగ్రిమెంట్ పత్రాన్ని చూపిస్తూ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థిపై మండిపడ్డారు. పార్టీలో ఉంటూ రెబల్గా పోటీ చేసి అవినీతికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి బేరాలు ఆడడం ఎంతవరకు నిజమని చెప్పాలి. చూసిన అవతల ప్రతిపక్ష పార్టీలు బేరం ఆడడం చూసినాం, గ్రామాభివృద్ధి కోసం వేలం పాడడం చూసినాం. కానీ తన బ్లాక్మెయిల్ చేయడం, తన స్వార్థం కోసం బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు ఇది న్యాయమో ఒకసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తిని ఎట్లా నమ్మొచ్చో ఒకసారి ఆలోచించాలి. నమ్మించి ముడకాయ కోసే వ్యక్తులు మా దగ్గర రానియాలా కూడా మీరే నిర్ణయించాలి.